ప్రైజ్ ది లార్డ్. ప్రియ సంగమా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృప చొప్పున మీరందరూ బాగున్నారని చెప్పి నమ్ముతున్నాం. మేము కూడా దేవుని కృప చొప్పున బాగున్నాం. మీరందరూ చేస్తున్న ప్రార్థనలు బట్టి కూడా దేవునికే కోట్ల కొలది స్తుతులు. మీ అందరికి కూడా వందనాలు తెలియపరచుకుంటున్నాను. ప్రభు కొన్ని రోజులుగా ఒక చిన్న ఆలోచనని నా మనసులో పెడతా ఉన్నారు. ఏంటి అంటే, ఇలాగ ఒక 5 నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని పెట్టాలి, దాన్ని పెట్టడం ద్వారా నేను దీవించబడాలి, దాన్ని వింటున్నప్పుడు మీరు దీవించబడాలి అనే చిన్న ఆలోచనని కొన్ని రోజులుగా ప్రభు దాన్ని నా మనసులో గుర్తు చేస్తున్నప్పుడు దాన్ని ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలో పెట్టి ఈ రోజు నుంచి దాన్ని ప్రారంభించాలి. రోజు ఒక 5 నిమిషాల పాటు ఏ వాక్యం అయితే నన్ను బలపరిచిందో ఆ రోజుకి ఆ మాటని నేను సంఘములో ఇలాగ వీడియో రూపాన పెట్టాలని చెప్పి ఆశపడుతూ నేను మీ మధ్యకి వచ్చి ఉన్నాను ఇలాగా. సో ఇక మీదట రోజుకి ఒక 5 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని, మనల్ని ఆలోచింపచేసే దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ధ్యానించుకుందాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక మాటని జాగ్రత్తగా మనం చూద్దాం. యోనా భక్తుని జీవితం మనందరికీ తెలిసిందే. యోనా భక్తుని జీవితంలో ఆయన నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణం భయంకరమైన పాపంలో మునిగిపోతుంది కాబట్టి నినివే పట్టణానికి వెళ్ళి నినివే పట్టణస్థులకి దేవుని యొక్క వాక్యం గురించి చెప్పాలి అని చెప్పి ప్రభువు యోనా భక్తుడిని వెళ్ళమని చెప్తారు. కానీ యోనా భక్తుడు నినివే పట్టణం వైపు కాకుండా తర్షీష్ వైపు అతను పారిపోతూ ఉంటాడు. తర్షీష్ వైపు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ తర్షీష్ వైపు వెళ్ళిపోతూ ఆ పడవలో వెళుతూ కింద ప్రాంతంలో దాక్కుని పడుకుని తను మెల్లిగా తర్షీష్ వైపు వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మనందరికీ తెలిసిందే, వాక్యం చెప్తా ఉండింది, ఆ పడవలో వెళుతూ ఉన్నప్పుడు సడన్గా ఒక గొప్ప తుఫాన్ వచ్చింది. ఆ తుఫాన్ వచ్చినప్పుడు పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతగానో భయపడ్డారు. వాళ్ళు చచ్చిపోతారేమో అని భయపడ్డారు. కొంతమంది పడవ విరిగిపోద్దేమో అని భయపడ్డారు. కొంతమంది పడవకు మునిగిపోయిద్దేమో అని భయపడ్డారు. కానీ ఈ తుఫాను వాళ్ళని చంపటానికి రాలేదు, పడవను వెరక్కొట్టడానికి రాలేదు, లేకపోతే పడవని ముంచేయడానికి రాలేదు. కానీ ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే యోనా వెళ్ళాల్సిన మార్గాన్ని మళ్ళీ అతనికి గుర్తు చేయడానికి వచ్చింది. యోనా వెళ్ళాల్సిన మార్గాన్ని చూపించడానికి వచ్చింది. ఈ తుఫాన్ ఎందుకు వచ్చిందంటే యోనాని మళ్ళీ దేవుని యొక్క చిత్తంలో నడిపించడానికి వచ్చింది. ఈరోజు నా ప్రియమైన సంఘస్థులారా, దేవుని యొక్క వాక్యం ఈరోజు మనకిస్తున్న మాట ఏంటంటే, అన్ని తుఫాన్లు మన జీవితంలో వచ్చేవన్నీ కూడా, నేను అంటున్న తుఫాన్ ఏంటంటే మనల్ని కలిచివేసే తుఫాన్లు. మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కొన్ని పరిస్థితుల్లోని తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి కదా. మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ప్రభువా, నేను ఎంత ప్రార్థన చేసుకుంటున్నా సరే, ఇంతగా దేవుని సన్నిధిలో ఎదుగుతున్నా సరే, ఎందుకు ఇలాంటి తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు ఈరోజు నాతో నీతో సెలవిస్తున్న మాట ఏంటంటే, ప్రతి తుఫాను మనల్ని ముంచిపోయడానికి రాదు. ప్రతి తుఫాను మన పడవని విరక్కొట్టడానికి రాదు. ప్రతి తుఫాను మనల్ని ఎలాగైనా సరే కొట్టుకుపోవాలని చెప్పి రావు. కానీ కొన్ని తుఫాన్లు ప్రభు అనుమతిస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఆ తుఫాను వచ్చినప్పుడు మనం వెళ్ళాల్సిన మార్గం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు దేవుని యొక్క చిత్తం ఏంటి మన జీవితం పట్ల అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఆ తుఫాను వచ్చినప్పుడు మనం ఎటువంటి మార్గం గుండా వెళుతున్నామో అలా కాదు, మనం వెళ్ళాల్సిన మార్గం ఇది అని చెప్పి మనకు గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఈ తుఫాను యోనా జీవితంలో వచ్చింది. ఏం చేస్తూ ఉండిందంటే, యోనా నువ్వు అటు కాదు వెళ్ళాల్సింది, ఇటు వెళ్ళాలని చెప్పి గుర్తు చేస్తూ ఉండింది. ఈరోజు ప్రభు కూడా కొన్ని తుఫాన్లు మన జీవితంలో అనుమతిస్తారు. ఎందుకంటే మనం వెళ్ళాల్సిన మార్గాన్ని మనకు స్పష్టంగా చూపించడానికి. ఇంకొక సందర్భం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు పడవలో వెళుతూ ఉన్నప్పుడు అప్పుడు కూడా ఒక తుఫాను వచ్చింది. ఒక్కసారి ఆలోచిద్దాం, యేసయ్యకి తెలీదా ఆ తుఫాను వస్తుంది అనే విషయం? యేసయ్యకి తెలీదా పడవ ఎక్కక ముందు ఆ తుఫాను వస్తుంది అనే విషయం? ఖచ్చితంగా యేసయ్యకి తెలుసు. అయినప్పటికీ ఆ తుఫాను గుండా శిష్యులు యేసయ్య వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళారు. ఎందుకు అంటే అక్కడ యేసుక్రీస్తు వారు ఆ తుఫాను గుండా తీసుకువెళుతూ శిష్యుల యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు నా ప్రియమైన కుటుంబీకులారా, లేకపోతే స్నేహితులారా, విశ్వాసులారా, ప్రభువు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటంటే, ఒకవేళ మన జీవితాల్లో అటువంటి తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తే మటుకు భయపడద్దు. ఎందుకు అంటే మనం యేసు అనే బండపైన స్థిరంగా ఉన్నాం. ఏ తుఫాను కూడా మనల్ని కదిలించలేదు. కానీ ఈ తుఫాన్ లాంటి పరిస్థితులు వస్తున్నాయంటే మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే,
మనం వెళ్ళాల్సిన మార్గం మనకు చూపించడానికి, మనం వెళ్ళాల్సిన దేవుని యొక్క కార్యం ఎలా చేయాలి, దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితాల్లో ఎలా నెరవేర్చాలి, దేవుని విషయంలో మన విశ్వాసాన్ని ఎలాగ అభివృద్ధి చేసుకోవాలనేది చూపించడానికి మాత్రమే ప్రభు ఈ తుఫాన్ని అలౌ చేశాడు. ఈ తుఫాను వల్ల ఎటువంటి పరిస్థితిలోని మనకు కానీ మన కుటుంబాలకు కానీ ఎటువంటి పరిస్థితి, ఎటువంటి విపత్తి రాదు. మనం దేవుని వైపు చూడడం మనం మొదలు పెడదాం. ఈ తుఫాన్లో దేవుని వైపు మనం చూడడం మొదలుపెట్టినప్పుడు ప్రభువే మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉంటాడు. ప్రభువే మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ తుఫాను మనం వెళ్ళాల్సిన మార్గాన్ని మనకు స్పష్టంగా చూపిస్తూ ఉంటుంది. ఈ తుఫాను దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడం ఎలాగనేది మనకు చూపిస్తూ ఉంటుంది. సో ఈ చిన్న మాటని చేతపట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తుఫాన్లో దేవుని వైపు మనం చూడడం మొదలు పెడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.